వరంగల్ జిల్లా 29వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రసాభాసగా సాగింది. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని వార్డు సభలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి స్థానిక మహిళలు నిలదీశారు. ప్రజాపాలన దరఖాస్తుల పేరుతో ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని ప్రశ్నించారు. ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టినా ప్రయోజనం శూన్యమని మండిపడ్డారు. అధికారుల అండదండలు ఉన్నవారికే అన్ని పథకాలు అందుతున్నాయని, నిజమైన లబ్ధిదారులకు ఏ పథకాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే నాయిని రాజేందర్ రెడ్డి అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. మొత్తం నీళ్లు మొత్తం ఇల్లు మొత్తం మునిగిన వాళ్ళకైతే అసలు పైసా కూడా పడదు. వాళ్ళకైతే చిన్న రూమ్ ఉన్నదే ఒక్కటే రూమ్, ఆ రూమ్ మొత్తం వాళ్ళు మునిగినాయి. మునిగి వాళ్ళైతే 3 సార్లు కూడా మాకు వాళ్ళేదన్నా మా ఏరియా వాళ్ళకైతే ఒక 10 మంది కూడా వాళ్ళు 10 మంది దాకా ఉన్నారండి. పడమ సామాన్లు కూలర్లు అన్ని ఖరాబ్ అయిన వాళ్ళకి మాత్రం ఏం రూపాయి లేదు. నీళ్లు రానోళ్ళేమో మొత్తం తెల్లని దాకా మీరు నీళ్ళు వాళ్ళకి ఒక రూపాయి కాదు కదా, మొహాలు కూడా చూస్తలేరు. నీళ్ళు రానోళ్ళకు మంచి ఎత్తు గంటల మీద ఉన్న వాళ్ళకి ఇంటికి 15,000 ఇస్తారు. మరి అదే 15,000 ఇచ్చే బదులు ఇంటికి 5,000 ఇవ్వకపోయిండు. ఆ 15,000 ముగ్గురు తీసుకుంటే అట్లనే సంతోషపడుతుంది కదా. ఇవ్వకపోతే మొత్తం అయ్యొద్దు. మేము ఇవ్వమని ఏమైనా డిమాండ్ చేసినామా? మేము నీళ్ళలో మొత్తం నానుకుంటా చిన్న చిన్న పిల్లలు వేసుకొని అలా నీళ్ళలో నానుకుంటున్నాం సార్. మేము తిండి లేక ఏం లేక నీళ్ళలో జ్వరాలు వచ్చినాయి, ఎలుకలు జ్వరీలు చిన్న చిన్న పాము పిల్లలు వచ్చినాయి. అవన్నిటికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఇలాంటి మీటింగ్లు అంటే మేము అందరం రావాలి. మరి మా సమస్యలు మీరేమంటే మాత్రం వెళ్ళిపోతాయి. ఎక్కడ లెక్కనే పోతాం. మీరేనండి పద్ధతులు ఇవేనా? వరంగల్ జిల్లా 29వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రసాభాసగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, పూర్తి స్థాయిలో ప్రజాపాలన ఆ పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల 99 రోజుల ప్రణాళిక తీసుకున్నటువంటి సందర్భంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కూడా గ్రామాన గ్రామ సభలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్నటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డు సభలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 29వ డివిజన్ లో వార్డు సభ నిర్వహించారు. ఈ వార్డు సభకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా మేయర్ గుండు సుధారాణి హాజరైనటువంటి సందర్భంలో ప్రజలు తమ సమస్యలను వ్యక్తపరుస్తూ తమ సమస్యలను ప్రస్తావిస్తూ నిలదీసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజల సమస్యలు వినకుండా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం చూసినట్టయితే విజువల్స్ లో ఒక మహిళ తన సమస్యను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆమెను దబాయించినటువంటి పరిస్థితి. నువ్వు దరఖాస్తు చేసుకున్నావా, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలా కాదు, నాతో ఇలా ఉండొద్దనే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు శోచనీయంగా మారినటువంటి పరిస్థితి. రాజకీయ విశ్లేషకులు ఈ పద్ధతి, ఆయన వ్యవహార శైలిని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన వ్యవహార శైలి పట్ల పెదవి విరుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి సందర్భంలో నాయని రాజేందర్ రెడ్డి అసెంబ్లీ సెషన్స్ లో ఉన్న నా మనసంతా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే ఉందనే విధంగా ప్రెస్ రిలీజ్ ఇచ్చినటువంటి సందర్భం. నా మనసంతా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే ఉంది, నేను అసెంబ్లీలో ఉన్నప్పటికీ ప్రజలు దోమలతో ఇబ్బందులు పడతా ఉన్నారన్నటువంటి సందర్భాన్ని వివరిస్తూ అధికారులకు ఆదేశాలు ఇచ్చే విధంగా దోమల నివారణకు సంబంధించి అధికారులతో మాట్లాడినట్టుగా మీడియా ముఖ్యంగా చెప్పినటువంటి సందర్భం కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు పద్ధతి ఒకలా ఉంటుంది. ఈ విధంగా పత్రికా ప్రకటనలు కావచ్చు, పత్రికల్లో వార్తా ఛానల్లో కనిపించే తప్పుడు మాత్రం మరోలా వ్యవహార శైలి కనిపిస్తుందని మాత్రం
స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో జీడబ్ల్యూఎంసీ పరిధిలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నటువంటి పరిస్థితి. ఇదే నాయన్ రాజేందర్ రెడ్డి అసెంబ్లీ సెషన్స్ లో దోమలకు సంబంధించినటువంటి అంశంలో అధికారులను ఆదేశిస్తున్నట్లుగా చెప్పిన విషయంలో కూడా ఇప్పటికీ జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఎక్కడా కూడా ఫాగింగ్ మిషన్స్ పనిచేయవు, దోమలకు సంబంధించినటువంటి నివారణ చర్యలు ఉండవు. అసెంబ్లీ సెషన్స్ సందర్భంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల విషయంలో ఇతర విషయాలు బయటికి రాకుండా ఉండేందుకు ఒక పబ్లిసిటీ స్టంట్ గా నాయన్ రాజేందర్ రెడ్డి ఆ సందర్భంలో వివరించినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ప్రజాక్షేత్రంలోకి వస్తే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిన వార్డుల్లో జరిగేటువంటి సభల సందర్భంగా వచ్చినటువంటి సందర్భంలో ప్రజలు తమ సమస్యలను వివరిస్తే ఈ విధంగా వ్యవహరించిన తీరు పట్ల అక్కడ స్థానికులంతా కూడా ప్రదర్శిస్తున్నారు. నాయన్ రాజేందర్ రెడ్డి తీరు పట్ల తీవ్రంగా మండిపడుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా ఇటీవల మోంతా తుఫాను కారణంగా వరంగల్ జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక కాలనీలు ప్రజలు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి, అనేక కాలనీలు నీట మునిగినటువంటి సందర్భం. అందులో 29వ డివిజన్ గా ఉంటుంది. 29వ డివిజన్ మేయర్ గుండు సుధారానికి సంబంధించిన సొంత డివిజన్ గా ఉంటుంది. ఆ డివిజన్ లోనే ఇవాళ కార్యక్రమం చేసినటువంటి సందర్భంలో ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి వెళ్ళినటి క్రమంలో మోంతా తుఫాను ప్రభావం కారణంగా మా కాలనీ అంతా మునిగింది, అర్హులైన మాకు కనీసం ఏదైతే నష్టపరిహారం అందించలేదు, బిల్డింగుల్లో ఉన్న వాళ్లకు కొంతమేర ఏదో ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో నష్టపోయిన మమ్మల్ని పట్టించుకోలేదు, మా దగ్గరికి అధికారులకి సర్వే నిర్వహించలేదు, మా బాధలు వినలేదు, మాకు కనీసం నష్టపరిహారం అందించలేదని చెప్పినటువంటి క్రమంలో నువ్వు దరఖాస్తు చేసుకున్నావని ప్రశ్నించడం అక్కడ ఉన్నటువంటి స్థానికులను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నటువంటి సందర్భంగా కూడా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడికక్కడ గ్రామ సభలు కూడా ప్రగతి ప్రణాళిక పేరిట జరుగుతున్నాయి. అక్కడ కూడా ఎక్కడికక్కడ ఇటు అధికారులను స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను ప్రజలైతే నిలదీస్తున్నటువంటి సందర్భం. ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రజలు ఎక్కడికక్కడ నాయకులను నిలదీస్తున్నారు, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.